హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఢిల్లీ బాయ్ ఫ్యామిలీ వ్లాగ్స్ అండి. ఇవి మాకు ఈరోజు సామాన్లు షిఫ్టింగ్ జరుగుతుందండి. సామాన్లు షిఫ్టింగ్ జరుగుతున్నప్పుడు సామాన్లు ఏ విధంగా మేము ప్యాక్ చేసామో చూపిస్తున్నాను చూడండి. ఇది విలేజ్లో లాగా బస్తాల్లో ఏంటి ప్యాక్ చేస్తారని అనుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ మేము రెంట్ హౌస్ నుంచి మాకు గవర్నమెంట్ క్వార్టర్స్కి నియర్ ఒక 4 కిలోమీటర్స్లోనే ఉంటుందండి. అందువలన మేము అట్టపెట్టెలు అవేమి తీసుకురాకుండా కొన్ని కిచెన్ ఐటమ్స్, నెక్స్ట్ కొంచెం బుక్స్ పిల్లలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలాగా బస్తా సంచుల్లోన వేసుకున్నామండి. నెక్స్ట్ ఎక్కువ ఐటమ్స్ ఏం మాకు లేవు కదా, అందుకోసము ఉన్న వాటిలో ఇలా అడ్జస్ట్ అయ్యి మొత్తం అన్నీ ప్యాక్ చేసామండి. ఇప్పుడు జస్ట్ ఒక 10 మినిట్స్లోన వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్లోనే సామాన్లన్నీ కూడా పంపిస్తారండి. మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఒకవైపు వాళ్ళు డ్యూటీ చేస్తూ పర్మిషన్ తీసుకొని వచ్చి ఈ సామాన్లు షిఫ్టింగ్ అని జరుగుతుందండి. వాళ్ళు వచ్చేలోపు నేనే మొత్తం అన్నీ కూడా ఇలాగ ప్యాక్ చేసినవి బయట పెట్టానండి. బయట పెట్టి మా హస్బెండ్తో పాటుగా వాళ్ళ కొలీగ్స్ ఒక ముగ్గురు కూడా హెల్ప్ చేయడానికి వచ్చి వాటిని సామాన్లన్నిటిని కూడా ఒకదానితో ఒకటి తీసుకువెళ్ళారండి. ఇది మా రూమ్ ముందుకి వ్యాన్ రాలేకపోయిందండి, కొంచెం హెవీ ట్రక్ వల్ల దాన్ని కొంచెం దూరం తీసుకువెళ్ళి పెట్టవలసి వచ్చింది. డ్రెస్సింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. తక్కినవన్నీ కూడా చిన్న చిన్న ఐటమ్సే కాబట్టి తీసుకుని వెళ్ళగలిగారండి. కాకపోతే ఈ ఫ్రిడ్జ్ తీసుకెళ్ళేటప్పుడు కూడా వాటర్ అనేది లీక్ అవ్వడం వల్ల ఫ్రిడ్జ్ కొంచెం కాలిపోవడం వల్ల దానికి మళ్ళీ బాగు చేయించుకోవాల్సి అవసరం వస్తుందన్నమాట. ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఇలాగా షిఫ్ట్ అయ్యేటప్పుడు ఏదో ఒక డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది కదా. చూడండి, మొత్తం డ్రెస్సింగ్ టేబుల్ మూవ్ అవ్వకుండా వాటికి ప్లాస్టర్లు పెట్టేసాము. మొత్తం కూడా సామాన్లు కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇగోండి చూడండి, ఇది ఖాళీ రూమ్ టూర్ అనమాట. అంటే ఖాళీగా ఉండేటప్పుడు రూమ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. అంటే నేను ప్రస్తుతానికి ఇప్పటికి టీవీ ఒకటి, గ్యాస్ని లోపల ఉంచుతాము. తక్కినవన్నీ కూడా మూవ్ చేస్తాం అనమాట. వీటిని ఒక 1 or 2 days తర్వాత తీసుకుని వెళ్తామన్నమాట. చూడండి, ఖాళీగా రూమ్ చూడండి ఇప్పుడు కనిపిస్తుంది క్లియర్గా 10x10. ఇప్పుడు సామాన్లు లేకుండా ఉంటే రూమ్ కొంచెం పెద్దగానే అనిపిస్తుందండి. సామాన్లు ఉండేటప్పుడు ఆ సామాన్లు చుట్టూ ఉండడం వల్ల మనకి చిన్న ప్లేస్ లాగా అనిపిస్తుంది. నేను రూమ్కి వచ్చేటప్పుడు ఏ విధంగా నీట్గా ఉంచుకున్నాను, వాళ్ళకి అప్పచెప్పేటప్పుడు కూడా నీట్గా అంతా క్లీన్ చేసేసి అప్పచెప్పానండి. కొంతమంది అంటారు హౌస్ క్లీన్ చేసేటప్పుడు మనము వాటిని క్లీన్ చేయకూడదు, క్లీన్ చేస్తే ఏదో జరుగుతుందని. అదేం కాదండి, మనకి వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో, మనం ఇన్ని సంవత్సరాలను ఆ ఇంటిని ఏ విధంగా మనము వాడుకున్నామో మన తర్వాత వచ్చే వాళ్ళకు కూడా ఆ ఇంట్లో ఉండే వైబ్ మంచిగా ఉండాలి కాబట్టి మనం అంతే దీనిగా దాన్ని క్లీన్ చేసి ఇవ్వాలండి. నెక్స్ట్ వాళ్ళు ఎలాగో పెయింటింగ్ అవన్నీ చేసి ఇస్తారు. ఇక చూడండి, మొత్తం నేనైతే సామాన్లన్నీ క్లీన్ చేస్తాను. సాధ్యమైనంత వరకు మొత్తం కూడా క్లీన్ చేసి వాళ్ళకి అప్పచెప్పానండి. ఇవన్నీ మా రూమ్ షిఫ్టింగ్ అయిన తర్వాత, ఈ రూమ్ షిఫ్టింగ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. సామాన్లన్నీ కూడా వెళ్ళిపోయి నేను ఇంకా వెళ్ళలేదు. క్వార్టర్స్లో వాళ్ళు దించేసి మళ్ళీ వాళ్ళ డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈవినింగ్ వెళ్ళి అక్కడ కొంచెం సామాన్లు అనేది అడ్జస్ట్ చేసుకోవాలి, లేకపోతే నెక్స్ట్ డేనే అడ్జస్ట్ చేయాలి. ఇదేనండి రూమ్ మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ టీవీ ఒకటైతే ఉంది, తర్వాత తీసుకుని వెళ్తామని చెప్పాను కదా. ఇదేనండి, దాన్ని విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు బాధగా ఉంది. కాకపోతే ఒక్క రూమ్లో అడ్జస్ట్ అయ్యాం కదా, ఇప్పుడు గవర్నమెంట్ క్వార్టర్ని కూడా మనము ఎక్స్పీరియన్స్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము షిఫ్ట్ అయ్యి వెళ్తున్నాము. ఇదేనండి వీడియోలో నెక్స్ట్ ఇది సామాన్లు వెళ్ళిపోయాక చూపించిన వీడియో. నెక్స్ట్ సామాన్లు ఉంటున్నప్పుడు మీకు ముందు ఒక వీడియో చేసి చూపించాను, ఇది మా అద్దెవిల్లని. ఇప్పుడు కొంచెము వీడియోని ఇందులో కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. సామాన్లు ఉన్నప్పుడు లేనప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంటుందో. కానీ చెప్పుకోవాలంటే చాలా అండి, చిన్న ఇల్లు అయినా సరే ఎన్నో ఇబ్బందుల్ని, ఎన్నో కష్టాలని, ఎన్నో స్వీట్ మెమొరీస్ని కూడా చాలా ఈ ఇంట్లో ఉన్నాయండి. నెక్స్ట్ మనకి చిన్న ఇంట్లో ఉండేటప్పుడు ఏంటంటే ఏ విధంగా అడ్జస్ట్ అవ్వాలో కూడా నాకు తెలిసి వచ్చింది. నెక్స్ట్ అది కాకుండా మనము
వేరే స్టేట్లో ఉండేటప్పుడు వాళ్ళ దగ్గర ఎంత మంచిగా